everyone, welcome back to my YouTube channel. It's me, Yammar. So, thumbnail చూసుంటదే మీకు అర్థమైపోయింది that this vlog is related to our trip. So, yes, we are going to Srikalahasti. సో శ్రీకాళహస్తి ఎవ్రీ ఇయర్ వెళ్తాం అనమాట. లైక్ కొన్ని స్పెషల్ పూజలు చేపించి దర్శనం చేసుకుని వి కమ్ హోమ్. సో ఈ ఇయర్ కూడా టుడే ఇట్స్ ద డే టు గో టు శ్రీకాళహస్తి. సో యాక్చువల్లీ రేపేదో సమ్ స్పెషల్ డే ఉందన్నమాట. లైక్ ఐ డోంట్ నో వాట్స్ దట్, మై మామ్ టోల్డ్ మీ దట్ రేపేదో సమ్ స్పెషల్ డే ఉంది అని. సో ఈ రోజు వెళ్తే ఇట్ వుడ్ బి పర్ఫెక్ట్ ఫర్ టుమారో. లైక్ రేపు పూజ చేయించుకోవడానికి పర్ఫెక్ట్ అని చెప్పేసి వీఆర్ గోయింగ్ ఫర్ టుడే. లైక్ ఈరోజు ఆఫ్టర్నూన్కి బస్ అండ్ ఇట్ టేక్స్ నియర్లీ 5.5 to 6 hour జర్నీ అనమాట మేమున్న ప్లేస్ నుంచి శ్రీకాళహస్తికి. సో ఈరోజు వెళ్ళి ఈవినింగ్ లైక్ ఆఫ్టర్నూన్ వెళ్తాం కాబట్టి ఈవినింగ్కి ఆర్ నైట్ ఇట్ మే బి లైక్ 7 ఆర్ సంథింగ్ లైక్ రీచ్ అయ్యేసరికి అక్కడ 1 night స్టే చేసి నిద్ర చేసి రేపు మార్నింగ్ విల్ గెట్ అప్, విల్ టేక్ బాత్, విల్ ఫ్రెష్ అప్ అండ్ విల్ గో ఇన్ టు ద టెంపుల్. సో చూడాలి రేపు. ఐ హోప్ ఇట్ టేక్స్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్ పూజ చేయించుకోవడానికి. Yes, let's see. So before getting any delay, let's get this vlog started. So firstly, I started with packing things anamata. So basically it's a 1-day trip kabatti just one pair of dress తీసుకున్నాను and then some hair accessories like clips, face wash అవి segregate చేసుకున్నాను. And then మనం ఎక్కడికైనా వెళ్తే the first thing that we do is ఇంట్లో దేవుడికి పూజ చేస్తాం కాబట్టి I did the same. అండ్ నేను కూడా రెడీ అయిపోయి తర్వాత ఇంట్లో దేవుడికి దండం పెట్టేసుకుని వి ఫైనలీ స్టార్టెడ్ ఆ జర్నీ టు శ్రీకాళహస్తి. అండ్ యస్, దాట్స్ మీ. సో యాక్చువల్లీ ఈ జర్నీ అనేది అంతా కూడా ఫర్ మీ ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. లైక్ నేచర్ని చూస్తూ ఆ మౌంటైన్స్ని, ఓ మై గాడ్, లైక్ ఆ మౌంటైన్స్ పైన అంతా ఆ క్లౌడ్స్ అలా ఉంటే ఇట్ వాజ్ లైక్ అన్ ఐ ఫీస్ట్. అండ్ లుక్ అట్ దిస్. సో ఇది తిరుపతిలో అనమాట. లైక్ వీ గో టు శ్రీకాళహస్తి బై పాసింగ్ టు తిరుపతి కాబట్టి ఇట్ వాజ్ వెరీ గుడ్. సో ఫైనలీ ఆఫ్టర్ 6 hours ఆఫ్ జర్నీ మేము శ్రీకాళహస్తి రీచ్ అయిపోయాం. అండ్ జస్ట్ లుక్ అట్ దాట్. సో శ్రీకాళహస్తిలో 4 gates ఉంటాయి, అంటే 4 ద్వారాలు. సో ఇప్పుడు మేమున్నాం గేట్ నెంబర్ 4 అండ్ దీన్నే దక్షిణ ద్వారం అని కూడా అంటారు. సో మేము ఎప్పుడు వచ్చినా ఈ గేట్ నెంబర్ 4కే వస్తామన్నమాట. బికాజ్ ఇక్కడ ఎక్కువ క్లెన్లీనెస్ అండ్ ఆల్సో దేవుడి టెంపుల్కి వెరీ క్లోజ్గా ఇది ఉంటుంది అనమాట. అండ్ మేము వెళ్ళినప్పుడు అయితే ఎక్కువ మంది అయ్యప్ప స్వాములు కూడా ఉన్నారు. అండ్ ఇది సెల్ ఫోన్, కెమెరా, లగేజ్ అండ్ స్లిప్పర్ కౌంటర్స్. సో మనం మన బిలాంగింగ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఈ కౌంటర్స్ 4 gates దగ్గర 4 కౌంటర్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇవి టెంపుల్ బయట కూడా ప్రైవేట్వి ఉంటాయి, బట్ ఇక్కడ కొంచెం ఎక్కువ సేఫ్టీ. అండ్ మేము 4th gate దగ్గర ఉన్నామని చెప్పాం కదా, సో అక్కడ దేవుడిది త్రిశూలం అండ్ డమరుకం చూసే భాగ్యం కూడా మాకు దక్కింది. అండ్ దెన్ మార్నింగ్ 2 o'clockకి లేచి స్నానం చేసేసుకొని సో బై 4 అంతా మేము రెడీ అయిపోయామన్నమాట. సో శ్రీకాళహస్తి అనేది రాహుకేతు పూజకి చాలా ఫేమస్. అండ్ ప్రతిరోజు కొన్ని వేలాది మంది రాహుకేతువులు పూజ చేయించుకుంటారు. అండ్ ఇక్కడ 500 రూపీస్తో స్టార్ట్ అయ్యి 5,000 వరకు కూడా టికెట్స్ ఉంటాయి. లైక్ 500, 750, 1,000, 1,500, 2,000, 5,000. మాది మార్నింగ్ 6:30కి అంతా రాహుకేతు పూజ కంప్లీట్ అయిపోయింది. సో రాహుకేతు పూజ కంప్లీట్ అయ్యాక మేము శివయ్య దర్శనం కోసం అని గుడిలోకి వెళ్ళాము. అండ్ గైస్, ట్రస్ట్ మీ, అక్కడ శివయ్యని చూసేసరికి యునో మన మనసులో ఉన్న భారాలన్నీ తగ్గిపోయి అవర్ హార్ట్ ఫీల్స్ వెరీ లైట్ అక్కడ చూసేసరికి.
అండ్ ఇది చాలురా ఈ జీవితానికి అనిపిస్తుంది అసలు ఆ దీపం వెలుగులో శివయ్యని చూసేసరికి. సో ఫైనలీ ఈ ఇయర్ మా శ్రీకాళహస్తి ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ శ్రీకాళహస్తి విజిట్ చేసేంత వరకు ఐల్ బీ వెయిటింగ్, లైక్ మళ్ళీ ఎప్పుడు చూస్తాను అనేసి. సో ఎస్, అండ్ రిటర్నింగ్లో కూడా ఈ నేచర్ని చూసుకుంటూ ఇట్ వాస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. And thank you for watching. Please don't forget to subscribe. Bye bye.